హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థ విశాఖపట్నంలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ జాబ్స్ అన్నీ కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఈ ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. ఇక జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 1, అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ అనేది 32,000 నుంచి 35,000 మధ్యలో మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి రెండే కాకుండా మనకి ఈ నోటిఫికేషనే కాకుండా మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థ నుంచే ఈ నోటిఫికేషన్ అనేది ఒకే రోజున విడుదల చేశారు. ఇది ఏంటి అంటే మనకి ఎస్ఈ అంటే సూపరింటెండింగ్ ఇంజనీర్ అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఎస్ఈ అనే పోస్ట్కి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనే వేకెన్సీస్ 2 ఉన్నాయి. బట్ ఈ పోస్టులకి అప్లై చేయడానికి మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుందన్నమాట. సో మనకి మాస్టర్స్ డిగ్రీతో పాటుగా ఎక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ, లేదా పబ్లిక్ సెక్టార్లో కానీ, యూనివర్సిటీలో కానీ, రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళు అడగడం జరిగింది. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వీటి యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను. సో జూనియర్ అసిస్టెంట్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 100 మార్కులు కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి మెయిన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్లో మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి రిస్ట్రిక్ట్ చేస్తారండి. ఎక్కువ క్యాండిడేట్స్ కన్నా అప్లై దీనికి చేస్తే ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి ఒక పోస్ట్కి 10 మందిని మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఒక పోస్ట్కి 10 మందిని మాత్రమే ఇక్కడ స్క్రీనింగ్ అనేది చేసి ఎగ్జామినేషన్కి పిలుస్తారు. ఇందులో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టెస్ట్ అంటే స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2కి సంబంధించి రిటన్ టెస్ట్ అనేది 80 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 20 మార్కులకు ఉంటుంది. సో మొత్తం 100 మార్కులకి స్టేజ్ 2 అనేది ఉంటుంది. స్క్రీనింగ్ ఎవరైతే స్క్రీన్ అయినటువంటి క్యాండిడేట్స్ స్టేజ్ 1లో స్క్రీన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రిటన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి ల్యాబ్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ 1లో మనకి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 100 మార్కులకి ఉంటుంది. ఎవరైతే ఈ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ 80 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 20 మార్కులకి ఉంటుంది. ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2 అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రిటన్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 అనేది 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 31 మార్చ్ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే చాలా తక్కువ అప్లికేషన్ ఫీ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు. అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 100 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక ఇక్కడ పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 15 మార్చి నుంచి స్టార్ట్ అయ్యాయి. 31 మార్చి వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఏజ్ అనేది మనం చూద్దాము. సో ఓకే, మనకి ఇక్కడ ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి 55% మార్క్స్ అనేది ఈ బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చి ఉండాలన్నమాట. అంటే మీరు చదివినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో అందులో నుంచి 55% ఆఫ్ మార్క్స్ అనేది తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి. దాంతోపాటుగా మనకి 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగిందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కానీ, ఫైనాన్స్లో కానీ, స్టోర్స్ అండ్ పర్చేస్లో కానీ, ఎస్టాబ్లిష్డ్ మ్యాటర్స్లో కానీ మీకు కన్నా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, కంప్యూటర్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఇక ల్యాబ్ అసిస్టెంట్ అనే పోస్టుకు సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కానీ
లేదా ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 55% మార్క్స్ అనేది ఇంజనీరింగ్‌లో గానీ, లేదా డిగ్రీలో గానీ మీరు ఏదైతే చదివి ఉంటే దాంట్లో వచ్చి ఉండాలన్నమాట. అలాగే 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో మీరు డిగ్రీ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, డిప్లొమా చేసినా, ఐటీఐ చేసినా కూడా తప్పనిసరిగా ఎక్స్‌పీరియన్స్‌తో పాటుగా మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఏదైతే ఉందో దానిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక మీరు డిగ్రీస్ గానీ, లేదా ఐటీఐ గానీ, డిప్లొమా గానీ ఎందులో చేసి ఉండాలి? ఏ ట్రేడ్స్‌లో అంటే మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీలో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్ అనేవి పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్టువల్ జాబ్స్. ఆల్రెడీ ఆ విషయాన్ని నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. అయితే ఇనీషియల్‌గా మనకి 2 ఇయర్స్ పాటు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది. తర్వాత పెంచే అవకాశం, ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అంటే ఎంప్లాయీ పర్ఫార్మెన్స్‌ని బట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఈ కాంట్రాక్టువల్ ఎంప్లాయీకి సంబంధించి మీకు శాలరీ అనేది 32,000 నుంచి 35,000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా ఉంటాయి. 3% ఇంక్రిమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ యాన్యువల్‌గా ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే 8 డేస్ లీవ్స్ అనేవి కూడా క్యాలెండర్ ఇయర్‌లో ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇవి బెనిఫిట్స్‌కి సంబంధించినటువంటి వివరాలు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేయాలనుకుంటే మీ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన ఫస్ట్ ఉన్నది వచ్చి గ్రూప్ ఏ. నేను ఆల్రెడీ ఇంకొక నోటిఫికేషన్ ఉందని చెప్పాను కదా, మనకి సూపరింటెండెంట్ ఇంజనీర్ అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ అని. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది మనకి సీరియల్ నెంబర్ 1లో. అండ్ సీరియల్ నెంబర్ 2 ఏదైతే ఉందో దానికి మనకి జూనియర్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 31 మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.